వెల్కమ్ టు పూరాలోకల్. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం 4-5 వారాలు ఉండొచ్చని చెప్పినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులు అంతకంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని తెలుస్తోంది. ఇరాన్పై జరుగుతున్న యుద్ధం ట్రంప్ ప్రభుత్వం మొదట్లో అంచనా వేసిన దానికంటే ఎక్కువ కాలం ఉండవచ్చని అమెరికా అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. గత వారం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించిన సమయంలో ఈ ఆపరేషన్ దాదాపు 4 నుంచి 5 వారాల పాటు కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. కానీ ఈ 4-5 రోజుల పరిణామాలను బట్టి యుఎస్ నేషనల్ సెక్యూరిటీ నుంచి వస్తున్న సంకేతాలు యుద్ధం ముగిసేందుకు ఎక్కువ సమయమే పడుతుందని సూచిస్తున్నాయి. పెంటగాన్ అంతర్గత ఉత్తర్వులను పేర్కొన్న పొలిటికో యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్పై కనీసం 100 రోజులు, బహుశా సెప్టెంబర్ వరకు యుద్ధం జరిపేందుకు అడిషనల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లను పంపాలని కోరింది. యుద్ధంతో ముడిపడి ఉన్న అడిషనల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సిబ్బంది కోసం సెంట్రల్ కమాండ్ కోరడం ఇదే మొదటిసారి అని పొలిటికో అభిప్రాయపడింది. నిజానికి యుద్ధానికి సంబంధించి అమెరికా ప్రభుత్వంలోని అనేక విభాగాలు కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా లేవని అధికారులు చెప్పినట్టు పొలిటికో అంటోంది. ఈ ప్రక్రియ అనూహ్యంగా జరిగినట్లుగా అనిపించిందని మాజీ అమెరికా దౌత్యవేత్త జొరాల్ తెలిపారు. మొదట తాత్కాలిక ఆపరేషన్ గానే భావించారు. యుద్ధం ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. ఫిబ్రవరి 28న ఉదయం మేల్కోగానే యుద్ధం ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు అనిపిస్తుందన్నారు.